హాయ్ వెల్కమ్ అండి బ్యాక్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్స్ విత్ ప్రసాద్. ఈరోజు మన ఛానల్లో అథెంటిక్ టేస్ట్తో బిర్యానీ అలాగే దాంతోపాటు చికెన్ ఫ్రైని కూడా చేసామండి. అథెంటిక్ టేస్ట్తో ఉంటాయి రెండు కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్కి, బర్త్డే పార్టీస్కి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకుని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి. మీ ఫేవరెట్ లిస్ట్లో ఈ బిర్యానీ కూడా యాడ్ అయిపోద్ది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం ఒక స్పెషల్ మసాలా రెడీ చేసుకుందామండి. దానికోసం మిక్సీ జార్లో 2 అనాస పువ్వులు, ఒక 4 యాలక్కాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 మరాఠీ మొక్కలు, 1 టేబుల్ స్పూన్ అనాస పువ్వు, 4 లవంగాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక బిర్యానీ ఆకు, 2 ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే మసాలా పేస్ట్ కోసం అదే మిక్సీ జార్లో 1 ఇంచు అల్లాన్ని, ఒక 6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని, 4 ఉల్లిపాయల్ని, ఒక మీడియం సైజ్ టమాటోని, కొంచెం కొత్తిమీర, ఒక 4 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకుని మెత్తటి ప్యూరీలా గ్రైండ్ చేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం రైస్ని నానబెట్టుకుందాం. ఈ బిర్యానీ కోసం చిట్టి ముత్యాల రైస్ అయితే మంచి ఫ్లేవర్ఫుల్గా భలే ఉంటుందండి టేస్ట్. మాకు దగ్గరగా ఉన్న సూపర్ మార్కెట్స్ ఎక్కడా కూడా చిట్టి ముత్యాలు అవైలబిలిటీగా లేదు. ఈవెన్ మేము ఆన్లైన్లో కూడా బుక్ చేసాము. రెసిపీ షూట్ చేసే టైంకి అవి ఆర్డర్ రాలేదు. సో అందుకనే ఇక్కడ మేము రెగ్యులర్గా సోనా మసూరి ఇంట్లో ఏవైతే రైస్ వాడతామో దాన్నే ఇక్కడ నేను వాడుతున్నానండి. దీనికోసం మీరు బాస్మతి రైస్ అయితే అస్సలు యూజ్ చేయొద్దండి. దొరికితే చిట్టి ముత్యాలు, లేకపోతే మన ఇంట్లో ఉన్న నార్మల్ రైస్ తోటి దీన్ని చేసుకోవాలి. ఈ రైస్ని 2 సార్లు కడిగేసుకుని నీళ్ళు పోసుకుని నానబెట్టేసుకోండి. తర్వాత చికెన్ మ్యారినేషన్ కోసం ఫ్రై కట్లో ఉన్న పీసెస్ని తీసుకుని అందులో మనం గ్రైండ్ చేసుకున్న మసాలాలని ఒక 3 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే మనం ఏదైతే మసాలా గ్రైండ్ చేసుకున్నామో ఆ మసాలాలోంచి ఒక 2 టేబుల్ స్పూన్ మసాలాను కూడా యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల కర్డ్ని కూడా యాడ్ చేసుకోండి. బాగా విస్క్ చేసుకుని పెరుగు యాడ్ చేసుకుంటే మనకి చికెన్ అనేది త్వరగా మ్యారినేట్ అవుతుంది అనమాట. తర్వాత ఇందులో ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా మ్యారినేట్ కలుపుకోండి. ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టిన తర్వాత దీన్ని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బిర్యానీ కోసం స్టవ్ మీద ఇలా వెడల్పుగా ఉన్న ఒక పాన్ పెట్టుకోండి. ఇందులోనే ఒక 4 టేబుల్ స్పూన్ల నూనెనైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే మనం హోల్ బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోండి. దాంతోపాటు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకుని ఇలా మీడియం సైజ్ సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఇవి ఒక 15 దాకా యాడ్ చేసుకోండి. వీటితోటే అసలైన ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా మనకు వస్తుంది అనమాట. వీటిని కూడా యాడ్ చేసుకుని ఒక 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి ఫ్రై చేసుకుని ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకు కూడా మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. మనకి ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే ఆయిల్ అనేది పైకి సెపరేట్ అవుతుందండి. ఇందులో మనం ఇప్పుడు స్పైస్ పౌడర్స్ని యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేయండి. మంచి స్పైసీగా ఉండాలనుకుంటే, స్పైస్ ఇష్టం లేని వారు ఈ చిల్లీ పౌడర్ని స్కిప్ చేసేయండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల రాళ్ళుప్పును వేయండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని మనం ఏదైతే మసాలా గ్రైండ్ చేసుకున్నామో ఆ పొడిలోంచి సగం పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. తర్వాత ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండేసుకోండి. పిండేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి ఫ్రై చేసుకోండి. ఈ మసాలాల్లోంచి మనకు ఆయిల్ పైకి సెపరేట్ అవ్వాలన్నమాట. అందాక నిదానంగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకును కూడా ఇందులోనే యాడ్ చేసుకోండి. తర్వాత దీని మీద మూత పెట్టేయండి. పెట్టేసిన తర్వాత మనం దీంతో నేను
2 కప్స్ దాకా రైస్ తీసుకున్నానండి. 2 కప్స్ రైస్‌కి నేను 3½ కప్స్ దాకా వాటర్‌ని వేరొక బర్నర్ మీద బాయిల్ చేస్తాననమాట. ఇలా బాయిల్ చేసుకోవాలండి పక్కన. తర్వాత మనం నానబెట్టుకున్న రైస్‌ని ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం అంతటిని కూడా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. బాస్మతి రైస్ యూజ్ చేస్తే గనుక ఈ స్టేజ్‌లో మనకి రైస్ ఇరిగిపోయే అవకాశం ఉంటదనమాట. చిట్టి ముత్యాల రైస్ అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఈవెన్ ఈ రైస్‌తో కూడా బాగానే ఉంటుంది. మనం లో ఫ్లేమ్‌లోనే జాగ్రత్తగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. కింద మాడకుండా కలుపుతూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనం బాయిల్ చేసిన వాటర్‌ని ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, అలాగే ఒక ½ టేబుల్ స్పూన్ కసూరి మేతిని క్రష్ చేసుకుని వేసుకోండి. స్మోకీ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. తర్వాత మొత్తం అందరినీ కూడా కలిపేసుకొని ఒకసారి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. మీకు సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే ఇలా మనకి స్టీమ్ అనేది బయటకు వస్తుందండి. ఈ స్టేజ్లో మనమంతా ఒకసారి మొత్తం అంతటిని కూడా తిప్పుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకొని లో ఫ్లేమ్లో పక్కన చికెన్ ఫ్రై కోసం అడుగు మందంగా ఉన్న ఒక కడాయిని పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసుకుని ఒక 2 ఆనియన్స్, ఒక మీడియం సైజ్ టమాటా, చిన్న అల్లం ముక్క, ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకొని ఇలా పేస్ట్ కింద గ్రైండ్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోండి. ఈలోపు మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి స్టవ్. ఈ స్టేజ్లో మనకి పేస్ట్ అంతా కూడా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత జాగ్రత్తగా చికెన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లోనే చికెన్లో వచ్చి మనకి వాటర్ అనేది ఊరుతుంది అనమాట. ఆ వాటర్ అంతా ఊరి ఇంకిపోయేంత వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఈ లోపు బిర్యానీ కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్దండి. ఇలా వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలండి. ఈ స్టేజ్లో ఒక 2 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. దీన్ని పక్కన పెట్టండి. ఈలోపు నేను రెస్టారెంట్ స్టైల్లో మంచి బిర్యానీ గ్రేవీ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. దాంతోపాటు ఆనియన్ రైతా కూడా చేసుకోవచ్చండి. అలాగే ఆనియన్స్ని అలాగే లెమన్స్ని కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ చికెన్ అంతా కూడా మనకి కుక్ అయ్యేలోపు మనం ఈ ప్రాసెస్ అన్నీ చేసేసుకుంటే మనకి తర్వాత సర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. తర్వాత మనం చికెన్ చూస్తే ఆల్మోస్ట్ నీరంతా కూడా ఎగిరిపోద్దండి. ఈ టైంలో మనం కొన్ని స్పైస్ పౌడర్స్ని యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక ½ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే మనం గ్రైండ్ చేసుకున్న స్పెషల్ మసాలా పౌడర్ మొత్తం అంతటిని కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కూడా ఫ్రై చేసేయండి. తర్వాత మనం బిర్యానీని పక్కన పెట్టేసుకోవచ్చండి. ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఒకసారి కింద నుంచి కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమేనమాట. చూసారా ఎంత పొడిపొల్లాడుతూ ఎంత బాగా వచ్చిందో. చికెన్ అంతా కూడా దగ్గరికి ఎగిరిపోయేటప్పుడు మనం ఈ స్టేజ్లో కొంచెం కసూరి మేతిని క్రష్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ కొత్తిమీరని కూడా స్ప్రింకిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ విధంగా ఒకసారి రెస్టారెంట్ స్టైల్లో మంచి అథెంటిక్ ఫ్లేవర్స్తో ఈ బిర్యానీ అలాగే చికెన్ ఫ్రైని ట్రై చేయండి. టేస్ట్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫ్లేవర్ కూడా మంచి
అరోమాతో ఉంటుందండి. ఈ విధంగా ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్కి, ఫ్యామిలీ ఫంక్షన్స్కి చేసుకుంటే సూపర్ ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వైబ్స్ విత్ ప్రసాద్. For more videos, please be subscribed to our channel Vibes with Prasad. Thank you.